హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి విలేజ్ లో డే 2 వ్లాగ్. ఈ టెంపుల్ వచ్చేసి బీదర్ లో ఉంది. శ్రీ నరసింహ ఝర్ణ మందిర్ ఇది. సో కన్నడ వాళ్ళైతే ఝర్ని నరసప్ప అని పిలుస్తారు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే మనకు దేవుడి ఫోటోలు, ఆడుకునే సామాన్లు, కుంకుమ బొట్టు, ప్యాలాలు, ప్రసాదాలు అన్నీ అక్కడే ఉంటాయి. సో పైనుండి చూస్తే వ్యూ మాత్రం ఇట్లా ఉందన్నమాట. సో చూడండి, అక్కడంతా వాటర్, కింద ఏరియా మొత్తం. సో స్టెప్స్ ఉంటాయి, త్రూ స్టెప్స్ మనం కిందికి వెళ్ళాలి. దీనికి 2 sides వే ఉంది. సో నాకు ఎగ్జాక్ట్గా రూటింగ్ తెలియదు బీదర్ది, బట్ మేము ఇంకో 2 గేట్స్ కింద డౌన్ సైడ్ నుంచి కూడా ఒక రూట్ ఉంటుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల చాలా అంటే చాలా రష్గా ఉంది ఇక్కడంతా. మేము పిల్లలు ఉండడం వల్ల మొబైల్స్ లోపల క్యారీ చేయలేదు, అన్ని లాకర్స్లో పెట్టేసి ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనమై రిటర్న్ వచ్చేటప్పుడు వేరే వాళ్ళ దగ్గర మొబైల్ ఉండే, సో వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఒక చిన్న క్లిప్ అయితే తీయమన్నాము. సో బయటికి రాగానే వాళ్ళకి వాట్సాప్ నంబర్ ఇచ్చి ఇదైతే క్లిప్ సెండ్ చేయించుకున్నాము. దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు 300 meters మొత్తం వాటర్ లోనే మనం వెళ్ళాలి. అక్కడ దర్శనం చేసుకునేటప్పుడు దేవుడి ముఖం చూడాలి అంటే కూర్చొని ఇలా మొక్కుకుంటే మొత్తం మనకు దేవుడి ముఖం అంతా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చినందుకు ఒక చిన్న క్లిప్ కూడా అప్లోడ్ చేశారని చాలా హ్యాపీగా అనిపించింది. సో బయటికి రాగానే పిల్లలకు ఫుల్ చలి వేస్తుంది, వణుకుతున్నారని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ ఫ్రెష్ చేసేసాము. దాని తర్వాత మగవాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా వాళ్ళని వదిలేసి నేను మా చెల్లి డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయాం అనమాట. మా ఫ్యామిలీలో ఎవరు పెళ్లి అయినా ఇక్కడికి వస్తారనమాట. ఆ పెళ్లి దంపతుల్ని అవే పెళ్లి బట్టల మీద వాటర్లో మునగడానికి తీసుకెళ్తారు. సో అవే బట్టల మీద వెళ్ళి రావాలన్నమాట. చూడండి, డ్రెస్సింగ్ రూమ్ చూడడానికి ఎంత భయంకరం ఉంది, కానీ లోపల చాలా బాగా మెయింటైన్ చేశారు. ఈ బట్టలకు మేము ఎక్స్ట్రా కవర్స్ చేయలేదు, ఒకే కవర్ లో కూర్చోడం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఫుల్ నవ్వుకున్నాం, అదేంటి బ్యాగ్ ఒకటి వేసుకొని వచ్చేసామని. మాకు దర్శనం అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అయింది. అక్కడ ఎవ్వరు ఎక్కువ హడావిడి చేయకుండా చక్కగా మెయింటైన్ చేశారు. ఇంకా అందరం తిలకం అయితే పెట్టుకుంటున్నాము. ఎక్కడికి దర్శనం వెళ్ళినా తిలకం లేకుండా వస్తే వేస్ట్, మనం టెంపుల్కి వెళ్ళిన ఫీలే రాదు మనకు. మేము ఇంట్లో నుండే లేట్ బయలుదేరాము, తినేసి గురునానక్ వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వచ్చాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఆకలి జస్ట్ స్టార్ట్ అయింది, మరీ ఎక్కువ కాదు. ఎంట్రీ దగ్గర కొన్ని స్నాక్స్ తిని ఇంకా డైరెక్ట్ మేము చైన్కి వెళ్ళిపోయాము. చూడండి, మా చింతకాయ చెట్టు చూపిస్తున్నాను, చాలా చింతకాయలు అయ్యాయి. నేను వచ్చే ముందు కూడా చాలా చింతకాయలు తెంపుకొని వచ్చాను పచ్చడి పెడదామని. సో ఆ లోపు మా అత్తమ్మ కూడా వచ్చేసింది. ఇక్కడ కొన్ని రేగి పళ్ళు ఏమైనా ఉంటే తిందామేమో అని చెప్పేసి చైన్కి వచ్చామన్నమాట. నువ్వు తెంపు, నీకు రాదా పొట్టిందనివా? మనతో మాట్లాడుతూనే ఉండాలి. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు జర్నా నుంచి చైన్కి వచ్చేసినాము. ఓ మా వాడు వద్దురా తొక్కకు ఖరాబ్ అయితే అంటే కూడా వినట్లేదు, అట్లానే నడుస్తుండి ఇష్టం వచ్చినట్టు వాడు. ఓ అంటే పెద్దమ్మ పెద్దనాన్న, పెద్దమ్మ పెద్దనాన్న అట్లే అనాలి కానీ మా అమ్మ అనొద్దు. చూసా, వాళ్ళ పిల్లలు ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు వాళ్ళేంటనే బాబాయ్ 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 అని టార్చర్ చేస్తారు కదా. సో వాళ్ళ పిల్లలు ఉడితే వాళ్ళు మా ఇంటనే ఉండాలంటే, ఏడికి పోతే మా తోకనే ఉండాలంట. అదే చెప్తుంది మా చెల్లె. పెద్దమ్మ పెద్దనాన్న. కచ్చి కూడా మంచిగానే ఉన్నాయి, కానీ నడవడమే చాలా కష్టంగా ఉంది. అంత డేంజర్ ఉంది. ఇంకా ఇవి మొత్తం అయిపోయినాయి అని ఏమనిపించట్లే, కానీ మా ఊరు ఎట్లా అనిపించింది అందరికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పురుగులు పట్టింది. ఇంకా హార్వెస్టింగ్ అయినాక ఏమంటారు శనగకాయలు, అవి అయితే ఇప్పుడు ఫిబ్రవరి లోపు వచ్చేస్తాయి. జనవరిలో వస్తే వేడి వేడికి ఇట్లా పీకేసి చలిమంట పెట్టి కాసుకొని తినొచ్చు, లెగ్ పీస్ లాగా. దీస్ ఆర్ బాబాయ్ పిల్లలు. మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ మారదాండికి? ఇక్కడ డిఫరెన్స్
దగ్గర ఏంటంటే పచ్చి కూడా ఏరుకుంది అదొకటి తేడా. రేగిపళ్ళు ఇక్కడ రండి తీసుకో. మా అత్తమ్మ తీసుకొని వచ్చింది. మేము అక్కడి నుండి ఇక్కడ వచ్చే వరకు మా అత్తమ్మ చూడండి ఎన్నిగానం కుప్పేసిందో. సూపర్ అక్క. కమ్. నేను జనరల్గా రేగి పండ్లు అనేవి హైదరాబాద్లో కానీ ఎవరైనా ఊరు నుంచి తీసుకొని వచ్చిన కానీ తినను. నాకు ఏంటంటే చెట్టు దగ్గర కూర్చొని ఇక్కడనే కూర్చొని దాని కింద తినాలనిపిస్తుంది. అంటే న్యాచురల్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు, మీకు రేగి పండు తింటున్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు. బట్ యూ విల్ ఎంజాయ్ ఇట్. బాగున్నాయా? ఏదో ట్రెజర్ హంట్ లాగా ఏరుకొని తిన్నట్టు. అక్కడ ఉన్నాయి అన్ని చెట్లు వగురున్నాయి. అక్కడ దూరం 2 చెట్లు ఉన్నాయి. ఇంకా కింద నుంచే అందుకే నాకు కొట్టాలి ఎవరైనా హైదరాబాద్ ఎవరైనా కింద పడ్డే తీసుకొని వస్తారు, ఎవరు తెలుసుకొని రారు. మీరు తెంపలేరు, దాన్ని ఇట్లా పట్టే లోపల కింద పడిపోతాయి. జస్ట్ ఇట్లా అవి అంటుకొని ఉంటాయి, పండు రాలిపోతాయి. దాన్ని పట్టుకొని ఇట్లా ఊపండి, ఎన్ని పడతాయి ఆకు పట్టుకొని ఊపు. ఆల్మోస్ట్ అదే పడతారా ముళ్ళు దాని ఇల్లు మెయిన్ చూపి. ఏం పడ్డది కొల్లలో? ఏమో పడ్డది. గీతాజలి మీకే ఇల్లు తీసుకో. ఏం పెట్టుకుంటావు? తాళం చేయండి చూద్దాం ఏడి వరకు పోతుందో. గిన్నె గిన్నె సన్సెట్ అయితే అంతే. ఇంకా వీడియో నిజంగా చాలా డల్గా వచ్చేస్తాయి. సో చీకటి అవ్వగానే అందరు బయలుదేరుతారు, లేదంటే ఏదైనా పురుగులు ఇట్లా ఏదైనా అడవి పంది ఇట్లాంటి ఏదో ఒకటి కనిపిస్తాయని చెప్పేసి అంటుంటారు. మనుషులు ఎక్కువ కనిపించినా, మనుషుల శబ్దాలు వినిపించినా మనకు ఎటువంటి జంతువులు ఉన్నా అక్కడ కనిపించవు అన్నమాట. చేన్ల దగ్గర నెమలీలు, మంకీస్, కుందేలు, ఇంకా డీర్ కూడా ఉంటాయి, అప్పుడప్పుడు కనిపిస్తాయి. నేను లాస్ట్ ఇయర్ సమ్మర్లో చూసిన. ఇంకా అడవి పందిలు కూడా మొత్తం ఏంటంటే కొంచెం చేను పంటని ఖరాబ్ చేస్తుంటాయి, అందుకే అవి ఇవి వాళ్ళకి ట్రాప్ అనేది పెడుతూ ఉంటారు. మేము వచ్చే ముందు ఒకరోజు మంకీ కూడా వచ్చిండే, దూరం ఉండే, దాన్ని ఎల్లగొట్టినాం అన్నమాట. సో అట్లా వస్తూ ఉంటాయి. పాములు అవన్నీ అయితే కామన్. ఇంకా కావాల్సినంత రేగిపళ్ళు తీసుకొని పోతున్నాము. ఆ లోపు ఆల్రెడీ మా అత్తమ్మ కందికాయలు ఇంకా అనపకాయలు కోసి పెట్టారనమాట. అవి ఇంట్లోకి వెళ్ళాక ఉడకబెట్టుకొని తినొచ్చని. యాక్చువల్లీ అనపకాయలు కందికాయలు ఇలా మట్టి కుండలో వేసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటాయి అన్నమాట. హంది అంటున్నాడు. హంది కన్నడలో మేము బోల్గడి అంటాము. దాంట్లో అనపకాయలు కందికాయలు వేసి ఒక జొన్న ఆకుతోటి ఇలా కవర్ చేసి దాన్ని రివర్స్లో పెట్టేసి మట్టి దగ్గర మంట పెట్టేస్తే మంచిగా ఉడుకుతాయి, చాలా టేస్ట్ అవుతాయి అనమాట. అందుకే నాకు డిస్కవరీలో ది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఇష్టము. బాబాయ్ బిడ్డ వచ్చిండు, ఎత్తుకొస్తే అందరు బ్యాడ్. ఇప్పుడు ఎత్తుకో, ఆ హెల్మెట్ అని తీసుకోండి. ఆయన ఆగిపోయినాయి వచ్చే వరకు అన్ని. మళ్ళీ రేపు వస్తాం. రేపు వచ్చి ఏదో ఒకటి వండుకొని ఈయన తినేసి మళ్ళీ ఇంకో బ్లాగ్ చేస్తాం. అంతేవరకు బాయ్ బాయ్. ఇంటికి రాగానే ఫస్ట్ నేను చిక్కు తీసి జడ వేసుకున్నాను. బికాజ్ మనం జర్నలో వాటర్లో మునిగాం కదా, సో హెయిర్స్ అంతా ఫ్రీజీగా అయిపోయాయి. టీ తాగేసి ఇంకా పైన వచ్చి కూర్చున్నాము ముచ్చట్లు పెట్టుకుంటా. ఇలా ఊర్లో యూజువల్లీ వింటర్ సీజన్లో ఇట్లానే ఎక్కడ పడితే అక్కడ చలి మంట వేస్తారు, భలే అనిపిస్తుంది కదా. వేడి మనకు ఆ చలిలో తాకుతూ ఉంటే అబ్బా హాయిగా అనిపిస్తుంది. కాలు చేతులు అన్నీ చక్కగా వేడిగా చేసేసుకోవాలి, వార్మప్ అయిపోతాం మనం అప్పుడే. మా ఇద్దరు ఆడపడుచులు ఉంటారు. యూజువల్లీ వాళ్ళ పిల్లలు రావడం వల్ల బాగా క్రౌడ్, ఇంకా బాగా అల్లరల్లరి అనిపిస్తుంది. బట్ స్కూల్స్ కాలేజ్ ఉండడం వల్ల వాళ్ళు రాలేదు, వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అత్తమ్మదే. మా మట్టి బుర్రలకి ఆలోచన రాలేదు నిజం చెప్పాలంటే.
అత్తమ్మకి మాత్రం పైకి రాగానే కాపుకోవాలి. పాట మా అత్తమ్మనే పెట్టిందనమాట. అందరం పైన వచ్చి కూర్చున్నాము. రాగానే మా అత్తమ్మకి ఎందుకో చలిమంట పెట్టాలనిపించి పెట్టింది. ఇప్పుడు వేడి వేడి కదా ఇంట్లో ఏంది ఇది నింపాలనా? ప్యాలల్లో కొంచెం మిక్చర్ వేసుకొని తింటురు అందరు. పింకి నింపాడనా? ಒಳ್ಳಿದ್ರು ಹಾಕತ್ತೆ ಬುದ್ಧಿ. ಇಲ್ಲರಿ ಆ ಹಿಂದೆ ದೊರಕಿದ್ರೆ ಪೂರಾ ಏನ್ರಿ ಬುದ್ಧಿ ಏನ್ ಮಾಡತ್ತೀರಿ ನೀವು? ನಿಮಗೆ ಗೊತ್ತಾಗ್ಲತ್ತ ದೊಡ್ಡ ಬಂದ್ರು ಅವ ಬಿ ಹಂಗೆ ಮಾಡ್ತಾನೆ. ಅವ ಏನ್ ತಿನ್ಬೇಕಂತ ಅವನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನೋಡು ಮಾತಾಡು ನೀನೆ. నేను వచ్చేసి మా బావ అంటే మా అయిన వాళ్ళ అన్నయ్య అన్నమాట. సో ఈ వీడియోతో మన డే 2 వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 2లో గురునానక్ ఇంకా జర్నా పార్ట్ 1 పార్ట్ 2 లాగా వేశాను, చూసేసేయండి. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.